ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఉంటే బేసిక్ గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా స్టోరీలో అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అనా ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ అన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు ఇంకా సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి. అప్పుడు ఇబ్బంది లేదు. ఓన్లీ ఈవెంట్లకు వచ్చేస్తున్నాం. ఊరికే అందరూ హీలర్ అండి. పైన కింద ఒక్కసారి జూమ్ వేసుకో మొత్తం పైన కింద రాగా ఏంటంటే థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద పౌండ్ చింపుతున్న షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా పాయింట్ వేస్తారు, అందరూ పాయింట్ చింపుకున్నారు, కానీ ఇంకో కొత్త రకంగా కనిపెట్టా. ట్రాక్ మీద షార్ట్ స్టైల్, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడన్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు, హీరో ఆబ్వియస్లీ అన్నా. ఆ హీరో అనేది అదే మా హీరోయిన్. అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది చదువుతున్నా పాపను నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్తే ఏం చెప్తానా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంటంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో. మా మాస్టర్ కూడా ఓలే కత్తి లాంటి చూపుతోటి కష్టపడిసిన సంజీవి లాంటి నవ్వుతోటి జీవనే పోసినాయి మళ్ళీ, నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసిన నీ మాటల మంత్రం వేసి యంత్రమే గట్టినావి మళ్ళీ, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు కట్టినట్టు బ్యాండ్ బాధ మోగినట్టు గడియ గడియగా బరవుతున్నదే అత్తగారు నేను అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే. సూపర్. థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజన్న. నువ్వు మీడియా మిత్రులందరికీ, నన్ను హీరోయిన్ చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ, ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే లైసెన్స్ ప్లీజ్ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్ లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం, గాయాలైతే జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటది అన్న, ఒకసారి రావాలి. వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న. నిజంగా చెప్తున్నా, నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు, లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా? అదే నేను చెప్తున్నా. లాక్స్ కాదు నిజం చెప్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ లాక్స్ కీస్ తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి నువ్వు అసలు పడిపోయావు కింద మేము చేతులాగా. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పలు కొట్టారు అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి. RRR అంటే తెలుసా మీకు? ఏంటో నీకు కూడా తెలియదు కదా? నాకు తెలుసు. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి కొట్టాలి మీరు. సో ఈ RRR తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో
క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ. హాయ్. ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణాలు చాలా మంది అనుకుంటారు మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా, పద్యంలో కూడా ఉంటది. అది చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో, అంతే. దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడదు దయచేసి, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది, మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది, మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్ గా రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు, తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి హాయిరా, నీకు కూడా చక్కగా మీరిద్దరు హీరోయిన్లో కనపడతారు స్టేజ్ మీద నాకు. అలాగే గౌతమ్ 2.0 అక్కడ ఇక్కడ ఉన్నాడు. ఇక లాస్ట్ లో అల్లోనే రాదల్లా అంటూ పిల్లే రావాలి, మీ గుర్రాలు బండే ఎక్కాలి, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లంబల్లో సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలి. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, రక్క ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ రావాలి. సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి, ఇలా చేస్తూనే అన్న ఉంటుంది. ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టలే, నా హీరోయిన్ కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్ లో హీరో ఇన్ను అన్న. ఇన్ అంటే ఏంటండి? లోపల. అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తాను అని చెప్పానా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు, నువ్వు ఉంటావు అన్నాను. ఆమె ఉన్నది. అయినా మీ ప్రేమ ఎంత ఉందని బయటకు వచ్చినాక అర్థమైంది. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మళ్ళీ ఇక వాళ్ళే అన్నంతవరకు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను, షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ లో వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా చాలా బాగా, ఆర్ఆర్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు. ధ్రువన్ సారీ, ఐఎమ్ సారీ, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ కి నా కళావందనం తెలియజేస్తున్నా. రియల్లీ చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికి కూడా ఒక అర్ధ గంట మాట్లాడని ఉంది నాకు, కానీ ఇప్పుడు థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ కూడా నా చేతులకు నమస్కరిస్తున్నా. లవ్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇంత ఓపిక ఉన్నందుకు. తర్వాత నా మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు యాంకర్, బాగుంది, మీ యాంకరింగ్ బాగుంది, నైస్, థ్యాంక్ యూ సార్. నేను ఆ లాస్ట్ మాత్రమే ఇక్కడ గుర్తు చేసుకుంటాను సార్. గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే.